చంటి చంటి లేగునా ఏంటో పొద్దునే అసలే బాడీ పెయిన్ తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టగానే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. తొక్కలో 200 నిద్ర లేపి మర్యాద కదా మధ్యాహ్నం మాట్లాడుతుందా? మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. మధ్యాహ్నం చెప్పారు కదా. సారీ కాఫీ. ఏంటి కాఫీ? చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి ఇట్టేట్ అయిపోతున్నాడు నా మీద. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. అది సరే గాని కార్డ్స్ రెడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను. కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాసు నా బెండు తీసేస్తున్నాడు. నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి. ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటికా? ఆడికి ఏమైంది? చంటి చంటి అలా లేపితే లేగడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి నిమ్మి వచ్చింది లేగు. అంకుల్ నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళమని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం జరిగింది? అబ్బా రాత్రి లేదు దయ్యం లేదు, మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. బాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని ఈవిడెవరు? మా హాస్టల్ మేట్ నిన్నే జాయిన్ అయింది. పేరు శశిరేఖ అండ్ మిస్టర్ శివాజీ యాడేజెస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించు. చెప్పేది కూడా అదే. రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మనతో పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఊరందరికీ తెలియాలా? అమ్మని నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి చదువుతాను. ఏంటంటే నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి. నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతాను. వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. మీకు మాట్లాడుతుంది చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. బాబోయ్ మీకు చెప్తా అర్థం కావట్లేదు. నోనరా, మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తోలికట్ట. ఓహో. అసలేం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తాననిందండి. కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగని అరిచేశానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకంటే అలా చేస్తాను ఏమో. ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్. అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు? కదా, అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారనా అమ్మా? అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా చెప్తుంది? అదే రవి, నేను చెప్తున్నాను. మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరు ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం. క్షమించు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే. హీస్ అ పెయింటర్. అన్నట్టు చెప్తా మర్చిపోయాను, శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్లో నాకు బాగా నచ్చిన కార్డు కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా?
వస్తానండి. హలో సార్, 1 మినిట్. మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. నన్ను అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. Okay. సార్, పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్, బాయ్. Bye. వెకట్ బై 7. షూర్ రవి. రే రారా. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. నెల ఓకే. ఇది మామూలు విషయం కాదు. ఎర్రగా తీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. ఎలా? అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి నువ్వు వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు. కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 1,00,000 సార్లు చెప్పాను. 1999 డిసెంబర్ 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్ట్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు. అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి, ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనక లాగేస్తున్నావుగా? అంకుల్, నీ మనసు కష్టపెట్టేనా? ఇప్పటికే నేను పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయాను. మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే? అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ. అక్కడ నిమ్మి నెంబర్ ఎంత? నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి, ఏమీ తెలియదు. 7653. ఒరే చంటే, నేను నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదేరా, నమస్తే టాటా సెల్యులారు. ఆమెను కూడా పిలు. ఆమె ఇప్పుడెందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు. నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా. ఐల్ టూ మ్యాన్. ఒక్కండి అన్ని పనులు ఈ చేసుకోవాలి. రోజు అమావాస్య. హాయ్ నిమ్మి. హలో, ఏంటి లేటు? హాయ్ నిమ్మి. Wow. నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్ ప్లీజ్. శివాజీ, నా కీడు తగిలాడు. రవి, ఎక్స్క్యూజ్ మీ, ఐ జస్ట్ కమ్. అసలు ఈ శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఇంతకీ శివాజీ ఎక్కడ ఉన్నాడు? Carry on. ఏంటండి ఇలా వచ్చారు? ఏం తోచక. దాన్నే బోరు కొట్టా ఉంటారు. అవి పాతవి, వ్యాలంటైన్స్ డే కానీ కొన్ని కొత్త కార్డ్స్ చేశాను, అది చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా, లేకపోతే మీకు అలాగే ఏమో మాకింత ఇదిలే. దీనికి కోర్స్ అంటే ఏమి ఉండదండి. లవ్లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టి ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు, కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు, చమడానికైనా లేదా చవడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. ఏ శశి, వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also.
In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి. కంప్లీట్ అయిందా? మరి వెళ్ళు. ఎక్కడ నీ మర్చిపోయి రికార్డ్ ఏది? కొంచెం ఉండు. అక్కడికి వెళ్ళాను. సో ప్లీజ్. శశి నీ రికార్డ్ పట్రా. శశి నిన్నే అడిగేది, రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయి ఉంటానబ్బా. ఈ మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావా అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదే. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటి ఎవరమ్మా? నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే మీ పర్సనల్ విషయాలు నాకెందుకు, కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్రా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి. ఇక్కడే పక్కనే. తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి నాతో? ఇదిగో ఆవిడెందుకు కూడా, నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో అబ్బా వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగోలా వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో డిస్టర్బెన్స్ లేదండి. నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు. పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. అయ్యయ్యో అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ని అభిమానించే వాళ్ళ గురించన్నా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు, అలాంటిది వాళ్ళకి ఎలా నష్టం చెప్పండి. ఏమంటే మీరేం అనుకోపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో భలేవారే, చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే కానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు తెలియదు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియలీ గుడ్. గుడ్. రవి, ఏమిట్రా ఇది? కాంపిటీషన్ పెయింటింగ్ రా. అరే, ప్రతి పెయింటింగ్ మాకు చూపించేవాడు, కాంపిటీషన్కి వెళ్ళి పెయింటింగ్ చూపించట్లేదు. ఎవరో ఇచ్చిన ఐడియా, ముందు వాళ్ళకి చూపిస్తే బాగుంటుందని. ఓహో. ఐడియా ఇచ్చింది ఎవరో? ఆ? శశి. ఆ? శశిరా. శశి. ఓహో, శశిరేఖ నుండి శశి. టాటా సెల్యులార్. ఈ పెయింటింగ్ ఎవరిదో తెలుసా? ఎవరిది? ఆ రోజు మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందే. ఓహ్, నిమ్మియా? నిమ్మి కాదు, నిమ్మి పక్కనే బెదిరి గుడ్లు వేసుకుని గుడ్ల కుప్పలాగా పెయింటింగ్ అన్ని చూసింది ఆ అమ్మాయి. ఇంటికి పెద్దాడివి, ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏవి పట్టించుకో. మాకంటే బోల్డెని పనులు ఉంటాయి, నీకు ఇది ఒకటే పని కదా. అనవసరంగా వేలు పెట్టానులే. అరే మనం ఈ రూమ్ లో ముగ్గురమే ఉంటున్నాం, మన మధ్య సీక్రెట్లు సస్పెన్స్లు ఏమీ ఉండకూడదు. ఒకరోజు నేను దెబ్బలు తిన్న విషయం దాచాలనుకున్నాను, మీరు అడిగి మరీ తెలుసుకున్నారు కదా. అరే చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంకుల్ ఏం చేస్తున్నావు? బ్రష్ క్లీన్ ఈ చేస్తున్నా. జన్మకి బ్రష్ క్లీనింగే, నీకు పెయింటింగ్ రాదు. అడుగు, ఇంటికి పెద్ద అడవి, ఏం జరుగుతుందో కనుక్కో. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే చెప్తాడా? అరే రవి చెప్పరా ప్లీజ్. అరే చెప్పరా. ఐ మీన్ లవ్ రా. I am with Nimi, Ravi with Shashi. రవి లవ్ లో పడ్డాడట. రేయ్, లవ్ అన్నది ఫ్లూ జ్వరం లాంటిది. నువ్వు వాడికి అంటించావు, నాకు అంటుకోకుండా ఉంటే అదే 10,000. నీకు ఈ జన్మగా ఛాన్స్ రాదులే, ఏజ్ బారైపోయింది. నీకు 2 ఫంక్షన్స్ ఒకేసారి, మ్యారేజ్ కమ్ షష్టి పూర్తి. ఏంటి అంత దొరికిచ్చావు? దొరదెక్కితే గోక్కుంటున్నాను. నిన్నేమన్నా భయపెట్టానా? Economics has vital role in the present day's economy. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? రవి గారు పెయింటింగ్ ఫినిష్ చేస్తుంటారు, ఒకసారి చూసి వస్తే బాగుంటుంది. రవి తప్ప వేరే టాపికే లేదా? అసలు నా డౌట్, నువ్వు లవ్ లో పడ్డావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్, నో నో డౌట్. సరే రాసుకో, మళ్ళీ నన్ను చంపుతావు. చూపి చెయ్యి అడ్డం పెట్టుకుని. Availability of raw materials, skilled labor, funds, and proper machinery. One should always
బి శశిరేఖ. ఆ, అమ్మా శశిరేఖ, మీ ఇంటి దగ్గర నుండి ఎవరో వచ్చారమ్మా. ఊరు నుంచి ఎవరో ఉన్నారు. వెళ్ళి తొందరగా రామ్మా. వెళ్ళు. సో లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ. కూర్చుంటారు. హాయ్. మీరా? ఊరు నుంచి ఎవరో వచ్చారంటే ఉమెన్స్ కాలేజ్ కదండి, పిలవరని అలా చెప్పాను. ఎనీవే, దిస్ ఇస్ ఫర్ యూ, నీకోసం. నాకోసమా? ఈ పెయింటింగ్ పేరు నీకోసం. పేరు చాలా బాగుందండి. ఓపెన్ చేసి పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి. నేను ఎందుకండి ఓపెన్ చేయటం? అసలు ఈ ఐడియా ఇచ్చింది మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందో లేదో తెలియాలిగా. వెరీ నైస్. చాలా బాగుందండి. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. నో డౌట్. నో డౌట్. అయితే మీరు చేసుకోండి. నేనా? కాంపిటీషన్ పంపించరా? మీకు నచ్చిందన్నారు, ఎనఫ్. మీకు నచ్చినందుగా వాళ్ళకి నచ్చుతుందో లేదో గ్యారంటీ లేదు. సో దీన్ని మీరేం చేసుకోండి. మీరెంతో కష్టపడి ఒక పర్పస్ కోసం పెయింట్ చేశారు. మీకు డెఫినెట్ గా ప్రైజ్ వస్తుంది. ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్. తీసుకోండి. సరే, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మో, ఈవినింగ్ అయితే చాలు. నా దగ్గర అంకుల్, ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డా. నా దగ్గర అంకుల్, నువ్వు మందు కొడుతున్నావు, భోంచేవు. భోంచేయకుండా నీకేనా అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిప పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మికి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను. అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప. ఒక 2000 కావాలి అంకుల్. జస్ట్ 2000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంకులో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు? బయట వాడు ఇస్తారా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పని చేయరా, ఆ. ఆ రవి గారి దగ్గర అడిగి తీసుకో. అమ్మో, రవినా అడిగితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్, ప్లీజ్. ఎవరికి? నిమ్మికి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడుతావు? నీ దగ్గర డబ్బులు తీసుకోవడం గిఫ్ట్ తీసుకున్న డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను కదా నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదరా. ఏంటి చెప్పొచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నాయనుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నిన్నేమైనా బాధ పెట్టానా? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు. అడ్డమైన పనులన్నీ చేశాను. చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నపిల్ల. హలో. హలో, నేను శశి మాట్లాడుతున్నానండి. ఓ హాయ్, మీరా? చెప్పండి. అదే అండి, కాంపిటీషన్కి ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికే ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలియదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం ఏందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు? మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి. భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చేగా చెప్తానుగా. వచ్చి అయ్యో, హలో 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 హలో, ఏమండి? అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి, ఒరే చంటి, పదరా, పని ఉంది. ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా? ఎక్కడికి? నిమ్మల హాస్టల్కి రా. లే 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 లే, పద, లే లే. నిమ్మియా? అంకుల్, నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్. అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్. ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడుతో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది. అదే విల్లా మీరు హాస్టల్. అర్థమైంది కదా? వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్ పర్ఫెక్ట్ గా తెలుసు. అయితే ఆడితే వెళ్ళు. చంటే, నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇగో రమ్మ బాగా తాగా. నా బతుకు తగలడా. ఒరే రవి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. వెనక్కి వెళ్ళిపోదాం పద. రైట్ అండర్స్టాండ్ మీ. ఏంటి నోరు మూసుకునేది బాబు? ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు. కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయాట. మనమెంత అలుపులం. ఒరే రవి, వాళ్ళు బిర్యానీ తింటే ఎంత, తినకపోతే ఎంతరా? పట్టుబడితే మన బతుకు బిర్యానీ అవుతుంది. ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు. వచ్చేసారా? ఎవరు చూడలేదు కదండి. ఏంటండి డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు? అంత ఆకలేస్తుందా? ఆకలి కాదండి, మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్. అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా. మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి.
చంటి గారికి బాగా తెలుసు. అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి? రిస్క్ ఏముందండి, మీరు భోజనం బాగాలేదన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు. ప్లీజ్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది. మా వార్డెన్ వస్తుంది. మీరే టెన్షన్ పడకండి, నాకేం పర్వాలేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త అండి. ఎవరు చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోండి. లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ గుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే. ఏమిటా మళ్ళీ వచ్చావు? అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా? ప్రామిస్ అండి, ఈసారి నా గురించి రాలేదండి. జస్ట్ గైడ్ లైన్స్ అంతే. మా రవిగడికి అడ్రస్ చెప్పండి. రవిగాడా వాడవడు? మా రవిగడ తెలీదా? గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు, మంచి ఎక్సైజ్ బాడీ. ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు. అర్రే మీకు విషయం తెలియదు కదా, ఇప్పుడు 102లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళు వేసుకుని అటు ఇటు చూస్తుంటది. మా నిమ్మి ఫ్రెండ్ అండి. ఆ అమ్మాయితో మా వాడు అది అంటే వాడు పైన ఉన్నాడా? ఆ పైనున్నాడు అంటే మరి అంతే కదండి. మొక్కలు నేను చేయకు. మీరు పదండి, నేను జాయిన్ అవుతాను. పదరా. మొన్నే కదరా చిత్తకొచ్చాం, అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ వచ్చి వాడు కూడా వస్తాడండి. వచ్చి లేనిపోని కథలన్నీ చెప్తావా? ఉండు. శశి, శశి, మీరు ఉండండి. రవి, రవి ఇక్కడ కుంపలంటుకుంటే తొందరగా డోర్ది. మేడం అసలు ఉంటే కదా వచ్చారు. రావడానికి? వచ్చారు. హలో మేడం. ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. అయ్యో రవి 6 feet గడ్డం రవి ఎవరు? మీరు తప్పకుండా ఉన్నారండి. చూపించురా. రవి, చూడు. రవి తొందర బయట బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా పద. ఏమో మీ ఇద్దరు కలిసి ఉంటారు. అయినా వీళ్ళ మీద పడ్డావు ఏమిట్రా? మీరు ఉండండి. ఏమండి బిర్యానీ రవి ఎవరండి? నాకు తెలియదు మేడం. ప్రామిస్ గా చెప్తున్నా. ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. నువ్వు రావే, నువ్వు రా. చూసావా వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? నేను రాకపోయినా కూడా వచ్చాడు వచ్చాడు అని చెప్తావు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిటా నీకు? మీరు కొంచెం ఆగుతారా? మన ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోంచేశారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? వాడు ఏమేం పని చేయాలి? ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదురుగుడ్డ దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పత్రి గురించి నేను, మనం ఎందుకంటే పోట్లాడుకోవడం? ఆ తెల్లవారి లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కదా. బాగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. జరా సోచి. డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి. అబ్బా ఏడు వీడు. వాచ్మెన్, ఆ పిచ్చోడు వదలొద్దు, నేను వస్తున్నాను. హలో, నేను రవిని మాట్లాడుతున్నా. రాత్రి వెళ్ళిన తర్వాత ఏమైంది? చంటి గారిని మళ్ళీ కొట్టేశారండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? వాడికి అన్ని మామూలే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ కాలేజ్ దగ్గర బేకరీకి రాగలరా? నా కాలేజ్కి టైం అవుతుందండి. ఇప్పుడు బయలుదేరుతున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లీజ్. ఓకే అండి, వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అండి, ట్రాఫిక్ జామ్ అయింది. పర్లేదండి. తీసుకుంటారా? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. కోక్. ఓకే. కోక్. పేరా 2 cokes. మీరేదో మాట్లాడాలన్నారు. తీసుకోండి. మీరు తీసుకోండి. చెప్పండి. వాలంటైన్స్ డే కదా, నేను కార్డ్ డిజైన్ చేశాను. చాలా ఫీల్ అయి చేశానండి. అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్స్ని, ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను. నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ. చిన్నప్పుడే పోయింది. ఆ తర్వాత స్ట్రీట్ ర్యాంక్స్, హోర్డింగ్స్ వేస్తూ ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్ పెరిగారు. కానీ మా అమ్మ పోవడంతో వచ్చిన ఒంటరితనం మాత్రం ఇంకా పోలేదు. మీ అమ్మగారు లేకపోయినా ఆవిడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ పోయి చాలా సంవత్సరాలైనా ఏదో ఇప్పుడే పోయినట్టు అనిపిస్తుంది. చాలా మందిలో మా అమ్మ పుల్లలు కనిపిస్తాయి. అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీ బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు అమ్మ లేదు.
కూల్ రవి, మీరేం బాధపడకండి. ఓకే, నా కాలేజ్కి టైం అవుతుంది. కార్డ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. ఓకే, బాయ్. రవి, ఏమైందిరా నీకు? ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు. అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి ఆలోచిస్తున్నా. నిజమేరా, దీనివల్ల ప్రొఫెషనల్గా కొంత నష్టపోవచ్చు, కానీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పుడు ఏదో మిస్ అయింది, అదే దొరికిన ఫీలింగ్. శశి గురించా? ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదురా. ఆ ఫీలింగ్ రియల్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. ఆ, ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదురా, రేపే వాలంటైన్స్ డే. ఈ విషయం రేపు అమ్మాయికి చెప్పబోతున్నా. ఓకేరా, ఆల్ ద బెస్ట్. ఒక్క రూపాయి కూడా కనిపించవట్లేదు. ఎక్కడెక్కడ నాన్న, అసలు నాన్న, ఏంటి ఎదుగుతున్నా? ఏంటి 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 వెతుకుతారు? ఏంటి వెతుకుతారు? డబ్బులు వెతుకుతారు. పండగ పూట చిన్నపిల్లలకి చేర్పిస్తున్నారు మీరు అందరూ. నీకేమైనా బీపీ ఉందా? ఏంటి ఏంటి బీపీ మాట్లాడుతావు? అసలు వెలంటైన్స్ డే గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? పోనీ నీకు తెలిసి చెప్పు. నాకు చాలా తెలుసు. ఈ రోజు వెలంటైన్స్ డే కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలకు గిఫ్ట్ ఇస్తారు, బొకేలు ఇస్తారు, నిమ్మి నాకు ఇస్తుంది, నేను నిమ్మికిస్తాను. అసలు ప్రపంచంలో ప్రేమికులు చాలా ఉంది. అంతే కదా? అంతే. నాకు తెలిసి చెప్పనా? చెప్పు చెప్పు. వెలంటైన్స్ డే అంటే ఆ. ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ వెలంటైన్ అనే రోమన్ బిషప్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినంగా సెలబ్రేట్ చేస్తారు. మరింత తెలిసిన డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తావు నువ్వు? చెప్పాను కదరా బ్యాంకులో వేసానని. ఛీ! హలో. హాయ్ రవి, హాయ్ నేమి. హ్యాపీ వాలంటైన్స్ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఒకసారి సజీ ఫోన్ ఇవ్వ. తను ఎక్కడ ఉంది? ఊరెళ్ళింది కదా? ఊరు వెళ్ళిందా? 1 week కాదు. 1 week? హలో రవి, ఏమైందిరా నీకు? ప్రిపేర్ అయితే ఊరు వెళ్ళిపోయిందంట. నువ్వు లవ్ చేస్తే ఊరు వెళ్ళకూడదా? కనీసం ఫోన్ అయినా చేయాలిగా. తను కూడా ఫోన్ చాలాసార్లు ట్రై చేసి ఉంటుంది, దొరకుండదు. నాకు తెలుసు కదా. ఒరే, డీప్ లవ్ లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుందిరా. ఎంజాయ్. అమ్మ అంకుల్, నీలో ఇంత డెప్త్ ఉందా? డబ్బులు లేకపోయినా కూడా రవి, రవి, ప్లీజ్, ప్లీజ్, రే, వెలంటైన్స్ డే రా బాబా, రే, సంవత్సరానికి ఒకసారి వస్తుందిరా, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మాయిలు అబ్బాయిలు డిస్కో దిక్కులు, అయ్యో, ప్లీజ్, ప్లీజ్, ఒప్పుకోరా, రే, ఒప్పుకోరా, ప్లీజ్. నీ కష్టమేంటో మాధవన్నకి చెప్పరా. నారాయణ, ఎందుకు వచ్చావురా? స్కూల్ బూట్లు కొనిమ్మంటే మా నాన్న కొనడం లేదు మాధవన్న. ఒకసారి మీసం మెలేయన్నా. నీకింకా దిగు లేదురా. జూనియర్ మాధవన్న మీసాలు తిప్పాడు అంటే నీ షూస్ నీకు వచ్చేసినట్టే. ఎరా మేసాలు చెప్తారా? అమ్మా బాబు లేని అనాథలు కదా అని చేర తీసి చదివిస్తుంటే ఏంట్రా యథావేషాలు? చదవండి పోండి. ఏ బాబాయ్, ఏంటి విషయం? రే మాధవ, ఆ పొలనాడు నా మోటార్ తీసుకెళ్ళాడు పొలంలో పెట్టుకున్నాడు రా. నువ్వే కంగారు పడకు బాబాయ్. మోటార్ ఏమో వాడి పొలంలో ఉంటుంది, వాటర్ నీ పొలంలోకి వస్తుంది, మీటర్ నీ పొలంలో ఉంటుంది, బిల్లు ఆడికెళ్తుంది. అది ఎలారా? ఎత్తాగో నేను చెప్తాగా. మాధవ్ మీసం మెలేసాడంటే తెలుగు కూడా మీ ఇంటి ముందుకు వస్తుంది. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలి రా. అయితే తాడేలు వచ్చేసేళ్ళు, దీంతో కాస్త పని ఉంది. ఇలా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండబట్టే దేశంలో దొంగలు ఎక్కువైపోయారు. ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు అంటాను. ఏదో తమాషా కంటే వాచి లేకుండా పెట్టరా. అయినా దొంగ వస్తువులే వద్దనుకుంటే ఒంటి మీద బట్టలేంటి, మొలతాడు కూడా లేదు. ఎవడు రాడు? ఓ మేకులు మాస్టారు మీరా? ఏంటి సంగతి? ఒక 50 రూపాయలంటే మళ్ళీ ఇస్తాను. ఇస్తావా? అయితే ఇవ్వను. ఇవ్వలేరా? ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాను? ఇటు నువ్వు కాళ్ళకి చేతులకు బేడి లేబాకు. గురుదక్షిణ అకౌంట్ లో ఒక 50 రూపాయలు ఇచ్చుకోలేవా? దేనికి? పెరంగిపురంలో దొంగ దాసయ్య గారి కూతురు పెళ్లి కదా. పెళ్లి రేపు కదా? పెళ్లి రేపే. ఈ ఆరికాళ్ళు వేసుకొని ఇప్పుడు బయలుదేరితే గానీ రేపు పెళ్లి టయానికి చేరుకోలేవు. మరి పిన్ని తీసుకెళ్తలేదా? పిన్ని రేపు బయలుదేరి సరిపోతాయి. ఏంటి? ఆయన దానికి లేవు కదా. పతివ్రత ఆయన ఏం చేస్తారు మాస్టారు? పోలీసులు చూసి కూడా పారిపోకపోతే మనం చేసే వృత్తి మానేసాం అనుకుంటారా బాబు? ఏంటి మాధవ, ఏంటి అందరు నన్ను చూసి పారిపోతున్నారు? కాకి బట్టలు చూస్తే కాళ్ళు షేక్ అవడం అలవాటు అయిపోయింది. ఏంటి ఇలా వచ్చారు? అప్పుడే నడితే నీకు ఎందుకు గొడవ? నువ్వేదో అలర్ట్ చేసావని స్టేషన్కి వచ్చి గొడవ పడ్డాడు.
ఏదో సర్ది చెప్పి పంపించాను అయ్యో అది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చానుగా. ఏదో పని ఉండే వచ్చి ఉంటాడు. వీడు అవసరం మనకి. జాగ్రత్త పోలీసు. నీతో చిన్న పని పడిందిరా. చెప్పండి గురుగారు. రమ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళంటే మాటలు కాదు కదా, డబ్బు అవసరం పడింది. ఎంతో కొంత సాయం చేస్తామని అడుగుదామని వచ్చా. ఎంత కావాలి? ఎంత? ఒక 50,000. 50,000? ఏదో 5-10 అయితే సతకాలం కానీ 50 ఎక్కడి నుంచి ఇస్తామంటారండి? అదేంట్రా, మాలత పెళ్లి కోసం నువ్వు మీ అన్నయ్య ఏం వెనకేలేదా? ఎవరు? మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పుడు మా మాయ దగ్గర పెంపకానికి వెళ్ళి ఇల్లరిక పిల్లడుగా సెటిల్ అయిపోయినాడు. మా మాలతీయ పోగేస్తాడు. నిజమే, కానీ నువ్వు తలుచుకుంటే నా పని అయిపోతుంది. ఊళ్ళో అడిగి చూడండి సార్, మిమ్మల్ని వాడు కాదంటాడు. ఎవడైనా కాదంటాడు. అప్పు తీసుకుంటే ఇస్తానో లేదని భయం. పోలీస్ అండి కదా. పోనీ ఇంటికి అయితేనన్నా బ్యాంకులో తాకట్టు పెడతామంటే అవి ఆ పుల్లనాయుడు ఖజానాలో మూలుగుతున్నాయి. ఇంకా తాకట్టు పెట్టడానికి నా తలకాయ తప్పు ఏమీ లేదు. అది కూడా ఈ టోపీ పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికి రావట్లేదు. సరే కానీ ఏం చేస్తాం, జరిగేదేదో జరుగుతుంది. జోసఫ్ లేరు ఒకసారి. వారిని వీడి మొహానికి సారా ఒకటే అనుకున్నాను, సరసం కూడానా? రే జోసఫ్ లేరా, లేవు సరే. ట్రాన్స్ఫార్మర్ పక్కింట్లో ఫ్యూజ్ స్పీకర్. నేను రా మాధవ్ని. నువ్వా మాధవ్? మొన్న కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిన కరెంట్ ఆత్మహత్యేమో అనుకున్నాను. అవును, నువ్వు ఈ టైంలో వచ్చాయంటి? పంప తీసి నాయుడింటికన్నా టెంటర్ పెడతావా? అవును, ఓరగంట ఫ్యూజ్ పీకే. వద్దులే మాధవ్, ఏదైనా సంతోషంగా తీస్తాను, ఉంచుకో. నీ సంతోషానికి 100 కొట్టావు, నా సంతోషానికి 100 కొట్టు. ఇప్పుడే వద్దాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు, కొట్టు. తీసుకా. ఓకే, నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటాను. ఇప్పుడు క్వార్టర్ కొట్టావంటే మ్యాటర్ మర్చిపోయి పడుకుంటావు. ముందు పని చూడు. అరే మాధవ్, రే అది నీ వదిలినట్టుది, టచ్ చేసాడు కళ్ళు పేరిపోతాయి. పిచ్చినా మాధవ్, ఆడికి తెలీదు మనం సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నాండి. చేతల్లా బాట్లే. ఏంటా చూడు, ఎవరది ఎవరది ఎవరు? నా తాళాలు, నా తాళాలు, నా తాళాలు. శాంత శాంత, ఇదో నిద్రదయ్యం. నా తాళాలు ఏమైపోయాయి? నా తాళాలు. పుచ్చిముండదు ఇక్కడ ఉన్నారా? ఏ ప్రభా, ముగ్గు భలే ఉంది. బియ్యం పిండితో ముగ్గులేస్తే పురుగులకి చీమలకి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, ఆడవాళ్ళు నడువు వంచి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందని పెద్దలు ఆచారం పెట్టారు. మీరు దాన్ని కాస్త మార్చి రాళ్ళ పిండితో రంగు ముగ్గులేసి వాటికి కడుపు కొడుతున్నారు. ఈ ఇంట్లో మనుషులు తింటాను బియ్యం ఉంటాయి కదరా, చీమల కోసం బియ్యం పిండితో ముగ్గేయడానికి. గురుగారు, మీ పేదరికం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేనేమి ఇంటికి దొంగతనానికి రానులేండి. దొంగతనానికి వస్తే మాత్రం నా ఇంట్లో ఉందిరా, నా యూనిఫామ్ తప్ప. నేనే నా కూతురు పెళ్లి కోసం పార్ట్ టైం దొంగతనాలు చేయాల్సి వచ్చేట్టుంది. నేను ఉండగా మీకు అవసరం రాదులేండి. రండి చెప్తాను. రండి చెప్తాను గురుగారు, తీసి చూడండి. ఇంటికి అవుతారు ఏంటి? నాయన అడిగి తెచ్చావా? అడుగుదామనే వెళ్ళాను, కానీ మంచి నిద్రలో ఉన్నాడు. వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే బీరువా తీసి తీసుకొచ్చాను. వాడికి తెలిస్తే ఆ గొడవలనే ఎందుకు గానీ ముందు మీరు బ్యాంకులో ఖాతాలు పెట్టి లోన్ తీసుకుంటారండి. వాడికి కావాల్సిన వాడు మొహాన్ని కొట్టి మిగిలిన డబ్బుతో ప్రభా పెళ్లి చేయండి. ఎలా ఉంది నా దొంగ ఐడియా? అరే ముగ్గేసినంత తేలిక కాదురా పందిరేసి పెళ్లి చేయటం అంటే. కట్నం ఇవ్వద్దు. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకునే కుర్రాడు అక్కడ ఉన్నాడండి. ఏంటి రోయ్, వీరప్పని టైంలో వీరేశలింగమా? ఎవరా కుర్రాడు? అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ నైట్ డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. కష్టపడేవాడికి నైట్ డ్యూటీ ఉంటే మాత్రం ఏమైందిలే కానీ పగలింటూనే ఉంటాడు కదా. ఉంటాడు, కానీ నిద్రపోతూ ఉంటాడు. మీ అమ్మాయి కంటే మీతోనే ఎక్కువ పని ఉంటుంది అడిగి. నాతోనా? అప్పుడప్పుడు మీతో పాటు స్టేషన్ కూడా ఉంటాడు. అంటే పోలీసా? జీతం కోసం గవర్నమెంట్ ఉద్యోగం చేసిన కర్మ అతనికేంటి? అతను ఎక్కడ చేయబడితే అక్కడ డబ్బు కాదు కాదు, డబ్బు ఎక్కడుంటే అక్కడే అతను చెయ్యి. ఓహో, శ్రీ మహర్షులు ఎవరో ఉన్నాడు. ఎవరతను? నేనే. దొంగ మొహం. ఎదుగో మరి అదే దొంగడు అంటే అన్నారు కానీ దొంగ మొహం అంటే మాత్రం ఊరుకోను. ఆ మొహానికి ఏంటండి అమ్మవారి చంద్రులకు మిలమల మెరిసిపోతుంటాను. ఏ ప్రభా నందంగా ఉన్నా? వస్తాను గురుగారు, ఇప్పుడు నిద్రపోతే గానీ నైట్ డ్యూటీ చేయలేం.
ఎంత బాగుందో జాంగ్రీ. అమ్మాయిని త్వరగా చూపిస్తే ఇక మేము బయలుదేరుతాం. అసలే మా ఊరికి ఒకటే బస్సు. అది ఎర్ర బస్సు. ఒక రోజు ఉండి వెళ్ళొచ్చు కదా పిన్ని. లేదమ్మా, మాది అసలే పొగా వ్యాపారం. గుమాస్తాలకు వదిలిపెట్టి వచ్చాం. లేట్ అయితే పొగ తప్ప ఆకు మిగలదు. ఎలా ఉందిరా? బెల్లం ఎక్కువైనా తీయగానే ఉందా? అరిసె కాదు నాన్న, అమ్మ ఎలా ఉందో చెప్పు. అవన్నీ మా ఎంత మాట్లాడండి. మా నాయనే మాట్లాడేదే ఉందిరా. కోడలు కలవారి కోడలు సీరియల్లో హీరోయిన్ లా ఉంది. మరి మేము ఇంకా బయలుదేరుతాం. అసలే మీ ఊరికి ఒకటే బస్సు. అది ఎర్ర బస్సు. ఇక రావరా? అమ్మా ఉండు. పట్టుకురా బస్సులో దింపుతాని. థ్యాంక్ యూ. లడ్డూలు కూడా ఇయ్యే. అబ్బాయి ముచ్చటగా ఉన్నాడు కదరా. నిన్న ఫోన్ చేసినప్పుడు ఈ సంబంధం గురించి చెప్పుంటే బాగుండేది అన్నయ్య. అంటే అన్ని నీకు చెప్పే చేయాలా? అది కాదన్నయ్య, మనకున్నది ఒక చెల్లి. దాని ఇలాంటి పిచ్చడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? అతనికి ఇప్పుడు పిచ్చి లేదు. అంటే ఇంత ముందు ఉన్నట్టేగా. ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు మన వేళకున్న గజ్జి కూడా చూసుకోవాలి. దొంగతనాలు చేయకముందే చెల్లెల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సింది. సుజాత, లేకపోతే ఏంటండి, ఏదో ఆడబిడ్డ కదా, ఇప్పటికే పెళ్లి లేట్ అయిందని మా బంధువుల కాళ్ళ మీద పడి అబ్బాయి తెచ్చి చూపిస్తే ఇన్ని మాటలు అంటారా? రేపు మన కూతురు ఇందు గతి ఏమవుతుందోనని నేను దిగులు పడి చస్తున్నాను. చూడమ్మా, మీ చిన్నయ్య ఏ గుర్రం మీద వచ్చే నవాబునో ఒంటి మీద వచ్చే షేక్ను తెచ్చి చేస్తాడు. అప్పుడు ఏడాదిలోనో ఖర్జూర పళ్ళు తింటూ హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. రండి, రావే. ఏంటనే ఆలోచిస్తున్నావు? బయలుదేరు. ఏ షేకునో నవాబునో వెతికి తీసుకురా. చచ్చా, ఏంటనే ఇది? అది కాదమ్మా, నేను దొంగను కావడం వల్లే కానీ పెళ్లి. చాలే. పెద్దన్నయ్య పోస్ట్ ఆఫీస్ లో దొరలా ఉద్యోగం వెలగబెడుతున్నాడన్నా. అసలు నేను బతికున్నానన్నా. కారణం ఎవరో అందరికీ తెలుసులే గాని పద, అన్నం చల్లారిపోతుంది. మోటు మనిషి అండి మీరు. అమ్మ నాయుడు, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసావా? ఇంత వయసైనా మీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఎలాగా? ఐరన్ తిన్న బాడీ కదా. ఐరన్ అంటే ఇనుప మేకలు తింటారా? కాదే నా కామసూత్ర సుందరి. చిన్నప్పటి నుంచి గోంగూర తిని తిని బాడీ అంతా ఐరన్ అయిపోయింది. కోయ్ కోయ్. అయినా నువ్వు ఒక్కసారి ఒళ్ళు విరిచి ఉప్పని ఊపిరి ఊస్తే ఐరన్ బాడీ ఏమిటి, పాడే మీద పడుకున్న శవం కూడా పైకి లేచి శంకర మహాదేవం లాగా బ్రీత్లెస్ సాంగ్ పాడుతుంది. మీరు మరీ చేతిలో తుపాకే ఉండగానే సరిపోదు పెదరు, అందులో బుల్లెట్ కూడా ఉండదు. ఏమే? అమ్మో, అది నా తాళి. గేదె మెళ్ళలో గంటలాగా అదెందుకు? అమ్మ, ఆడదానికి శీలం అంత ముఖ్యం, నాకు తాళం అంత ముఖ్యం. వస్తా రేపు. ఎవరది? మాధవ నువ్వా? కామేశ్వరి నుంచి వస్తున్నావా? అరే, కన్నా నువ్వు పెట్టి సునో నాగరాత్తున్నావా ఏంటి? నైట్ డ్యూటీ అయిపోయిందా? నైట్ డ్యూటీ ఏమిటి? గుళ్ళో పూజ ఉంటేనో చెప్పొస్తున్నాను. పూజ రేపైతే భజన కీర్తన సౌండ్ ఎలా వస్తున్నాయి? అంటే మగతోడు లేని మనిషి కదా, ఒక్కతే భజన చేసుకుంటాను. ఐరన్ బాడీ గోంగూర అంతా బయటకు వస్తుంది. కొంప తీసి మొత్తం చూసేసేవేంట్రా? సగం చూశాను, మొత్తం విన్నాను. ఈ విషయం మిలిటరీ బాబాయ్ తెలిసిందనుకో, గుండుని గుండెలో దించేసి నీ శవానికి దండేసి నీ బుడ్లో అగరొత్తులు గుచ్చేస్తాడు. ఓ రాజా, చచ్చిపోయి పెళ్ళం కడుపుని పుడతాను. పోనీ పుట్టన ఏం కావాలో చెప్పు. మా నాన్నని మోసం చేసి రాయించుకున్న 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం? నేనే రాసిమంటలేదు, కౌలుకి అందులో పొట్టకాయలు తోటేసాను. ఉండని అవి అమ్మేశాక ఐరన్ తోటేస్తాను. ఐరనా? గోంగూర. అయితే తీసుకో. ఈ మాట గుర్తుంటానికి గోపు మీద కవళ్ళు వాచిపోతాయిరా. పోనీ ఇంటికి దొంగతనానికి వెళ్ళనా? అమ్మ, ఈ రాత్రి ఏం పోయినా అనుమానం నా మీదకే వస్తుంది. ఏం పర్లేదులే, పోనీ ఎల్లుండి వెళ్తాను. ఎల్లుండి వెళ్ళినా నా మీదకే వస్తుంది. అంటే సింగిల్ ఎపిసోడ్ కాదనమాట, డైలీ సీరియలే. ఐరన్ బాడీ తల వంచకు ఎవరికి ఎవరదే? ఆయన కాదురా, ఎట్రా నీ చేతుల్లో బ్యాగ్ ఇటు ఇటు సెంటర్ లో ఎట్రా ఎట్రా బంబం బుల్లే శంఖం మోగేలే. నువ్వేంట్రా సగంలో ఉన్నావు? స్తంభం ఎక్కుతున్నావా దిగుతున్నావా? అది మర్చిపోయి మధ్యలో అయిపోయాను. నీకు తెలుసు చెప్పు. నీ లైఫ్ లో ఎప్పుడు ఫీజులు పీకడమే గానీ ఎప్పుడు వేసావంట్రా? నీకు అసలు గవర్నమెంట్ వాళ్ళు జీతం వేయడమే దండగా. చంద్రబాబు నాయుడుతో చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తాను. నిజంగానే నా గురించి ఆయనతో నువ్వు చెప్పావనుకో, జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? కరెంట్ సేవ్ చేస్తాను కాబట్టి. నీకు షాక్ న్యూస్ చెప్పరా? ఏంటిది? జార్జి పూసి పిల్లాడు క్రికెట్ మ్యాచ్ ఆడతారట. ఈ మాట ముషరాఫ్ చెప్పు. చెవులో రివాల్వర్ పెట్టుకుని ఎర్రదోలా తింటాడు. ఆడు కనిపించే కదరా నీతో చెప్పేది.
మీ బాసు మాతో ఇద్దరు ఒకటైపోయి రాత్రి ఫ్రెండ్షిప్ ఫీజు పెట్టుకున్నారు తెలుసా నీకు? పైనుంచి వస్తుంటే ఎట్టా కనిపిస్తున్నాను? పొలాల్లో కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటున్న దున్నపోతలా కనబడుతున్నావు. ఏయ్! నువ్వు వెళ్ళి నాయుడు మాధవ్ కౌగిలించుకోవడం చూస్తే గుండె పగిలి చేస్తా. గొట్టం రాత్రి 11 గంటల దాకా నేను ఆయన దగ్గరనే ఉన్నాను రా. ఒరే సేతిరాజు, ప్రపంచంలో 12 దాటిన తర్వాత పెద్ద పెద్దలందరూ ఎద ఫీజులు పెట్టుకునేది. అమ్మో, నేను బతుకుండగా ఇంత ఘోరం జరగడానికి వీల్లేదు. చచ్చిపోవడానికి మా కరెంట్ ఫ్రీ ఇవ్వమంటావా? రేయ్, నీ సంగతి తర్వాత చెప్తా. తర్వాత చెప్తా. క్షమించు పాప, నేను కావాలని కుదరలేదు. పర్లేదులేండి, నీకు కావాలని గుద్దాను. అమ్మో, నా బుద్ధుడు లక్ష్మో. నేను ఒక మాట అన్నానంటే ధ్వజస్తంభం బాధినట్టే. కాపు మొత్తం 10,000, ఒక్క రూపాయి కూడా తగ్గను. 10,000 కాదండి, 9,500 తీసుకోండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట 10,500. అదేంటి సార్, ఒక్కసారిగా రేట్ అంత పెంచేశారు? పుల్లయ్యనాయుడుతో బేరం సాలె పురుగులో దారం సాగడమే గానీ ఆగడం ఉండదు. ఇంకో మాట చెప్పండి. ఈడెవడా బాబు, నా గేలం వేయడానికి గేలం పాడు కానీ తీసుకొచ్చావు ఏంటి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఎందుకు? 9,500 తీసుకొని ఇచ్చాను నాయుడు గారు. ఎవరో ఒకరు సర్దుకోపోతే ఎలాగా? మధ్యలో నీ సద్దురు ఏమిటి అవతలబా? మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి చెప్పు ఉంది. అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట? కాదు, కోపం. ఇదిగో మీరు మాటలే పట్టించుకోవద్దు. ఆ 9,500 ఇచ్చేయండి చాలు. పదరా, 9,500కి ఇస్తాను, ఊరికే ఇస్తాను, మేము చూసుకుంటాం. మధ్యలో నీ బోడి రికమెండేషన్ ఏమిట్రా? వాళ్ళ కాయలకు వస్తానే కదా నేను గొంగూరు వేసుకోలేదు. ఏంటి, నువ్వు వ్యవసాయం చేస్తావా? అందుకు గదు రైతులు ఆత్మహత్యలు చేసి వస్తుంది. సరే గాని కౌలు నీ పేరు మీద రాయమంటావా, పోయిన మీ అబ్బ పేరు మీద రాయనా? మిలిటరీ బాబాయ్ పేరు మీద. ఇగో చింతకాయలకి చిరుత పుల్లు జడవు. గొంగూరుకు అప్పుడే మన మధ్య ఒప్పందం మర్చిపోయావా? ఏమిట్రా, ఇదేమన్నా కావేరీ ఒప్పందమా? అర్ధరాత్రి అందరినీ పిలిచి అల్లరి చేస్తామని భయపడినట్టు నటించా. పిలవరా, ఏ రాజయ్య, వీరయ్య, మౌలాలి, ఎవ్వరూ రారు. మహాపతివ్రతను పట్టుకుని షకీల అంటావురా? ఆ శీలవతి మీద అబాండం వేస్తే ఊరంతా నిన్ను సిలువేస్తుంది. అంటే నా పొలం కవులుకి పోవన్నమాట. ఏంట్రా పెద్ద జై కిసాన్ పోజిస్తున్నావు? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట, సెంటు భూమి కాదు కదా, సింగిల్ పొట్లకాయ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటో చేసుకో. సరే, నువ్వు అదే మాట మీద ఉండు. సూర్యుడు ఎప్పుడు ఊళ్ళో ఉండడు. చీకటి పడ్డాక గొంగూరు కోసం అటు వెళ్తూ ఉంటాడు. బేరం కుదిరితే చెప్పండి సార్, 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 100 ఆడికి ఇయ్యండి బాబు, కష్టపడ్డాడు కదా. చెప్పింది విన్నారుగా? ఆయన 9,500 నా 100 ఇచ్చేసి కాయే కాదు ఆకులు కూడా కోసుకెళ్ళిపోండి. మీరు చాలా తెలివైనరండి. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని నా తెలివితేటలు లోటు ఏంటంటే. నాయుడు గారు, నాయుడు గారు, మీకోసం ఇంటికి వెళ్ళారండి. తోటకెళ్ళాడని చెప్పారు. తోటకెళ్ళారండి, ఇప్పుడే మిల్లుకి వెళ్ళాడన్నారు. నేను విన్నది నిజమేనా? అవును, ఇంటి నుంచి తోటకెళ్ళాను, తోట నుంచి మిల్లుకి వచ్చాను, ఇప్పుడు టీ తాగుతున్నాను. ఏంటంట? మీకు ఈ మధ్య మిడ్ నైట్ మసాలాలు ఎక్కువైపోయాయండి. మిడ్ నైట్ మసాలా? లేకపోతే ఆ ముద్దులు, ఆ కౌగిలింతలు మీరు చెప్పకపోయినా మాకు తెలుసు బాబు. నీకు మెడతో పాటు గొంతు కూడా పోయింటే బాగుండేది. ఇలాంటి విషయాలు మెల్లిగా చావాలి. సీక్రెట్ ఏముందండి? మీరు ఆ మాధవ్ కలిసిపోయారంట కదా, ఆడి పొలం ఆడికే కౌలుకి ఇచ్చారంట కదా. ఆ మాట నువ్వు నమ్మావా? పాసి పళ్ళు వేసుకుని ఎరగబడి నవ్వడం కాదు, మీరు చెప్పారని చెప్పాడు. దగ్గర నుండి మరి పొట్లకాయలు పోయి చెప్తున్నాడు. అదిగో పొట్లకాయలు నరికేస్తాను. పొట్లకాయల్లా అండి? కాదు, పొట్లకాయల్లా వాణ్ణి. కత్తి లేకుండానే. అరే కత్తి నేను ఇవ్వనండి, అరే ఇవ్వరా సార్, ఒకడివే. నరకండి సార్. ఏసేయండి సార్, మీ వెనకాల నేను ఉన్నాను. ఏసేయండి, ఏసేయండి. ఇంకో శంకర బాబాయ్, ఎప్పుడు మనం చూసావా? చూడలేదు అబ్బాయి. అయితే మాతోరా, నాయుడు గారు మాధవ్ను చంపబోతున్నాడు. నేనే చూడండి, అపూర్వమైన మర్డర్, ఆలోచించి రాజాభంగం. రండి చూడండి, చూసి ఆనందించండి. ఓహో, నాయుడు గారు బ్రహ్మాండమైన శకునం. అమ్మవారు కత్తి తీసుకుని వస్తుంది. ముందు మీరు వెనక వాళ్ళు పదండి సార్. వెనక దగ్గరే తగ్గద్దు. అమ్మాయి వాడద్దు, రేపు కూర్చు. లక్ష్మి, పట్ట చూస్తావు నువ్వు? అమ్మో మట్రా, నేను చూడండి బాబు. మళ్ళీ పిలవలేదనుకోవద్దు. నాయుడు గారు మాధవని మర్డర్ చేయబోతున్నాడు. చూడాలనుకున్న వాళ్ళంతా వచ్చి చూడంతో. మాధవ్ గారు ఎక్కడా? బార్బర్ షాప్ లో ఉన్నాడండి. ఓహో, సాగుపోయే ముందు చివరి కట్టం చేయించుకుంటున్నాడు అన్నమాట. చేయించుకో. వెళ్ళండి నాయుడు గారు, లోపలికి వెళ్ళి వాడిని నరికేయండి. రక్తం బయటికి పారాలా. వెళ్ళండి. నాయుడు, ఈయన ఎవరు గుర్తుపెట్టావా? మీ అన్నయ్యలా అంటారు. నమస్కారం చెయ్యి. పుల్లయ్య నాయుడు గారు. ఓహో, నమస్కారం. అవును, ఇప్పుడు యుద్ధం ఏమీ జరగట్లేదా? ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చు, తుపాకీ పేలొచ్చు. అవును బాబాయ్, ఈ తుపాకీతో ఎవరినైనా కాలిస్తే కేసు అవుతుందా? నో కేస్, నో కోర్ట్, నో జైల్.
అంటే మిలిటరీ వాళ్ళు ఎవరిని కాల్చినా కేసు ఉండదన్నమాట. అవును, నువ్వేంటి కత్తి పట్టుకొని అదే తిరుగుతున్నావు? మేకల కోసం ఆకులు పోయడానికి కత్తి కూడా పెద్ద పదం కాదు. ఎవరైనా అబ్బో! చెప్తే కత్తి కస్సుని తెగితే నరికేయండి అడిగారు. ఎవరిని నరికేయమంటున్నాడు? అదే బాబుని గొరగమని పోయి నరకమన్నాడు. ఏమనుకోకండి, వస్తాను. జై జన్మభూమి. అది ఎలా మనం వచ్చింది ఎందుకు? నరకడానికి పదరా. ఏంటండి కత్తి ఉంది, మేడ ఉంది, కసక్తి నరికి పడదొక్క. ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, పిల్ల గోంగూరకి. సరే గోంగూర వదిలేసాం. గోకు వీపు జిల్లగా ఉంది. అవును బాబాయ్, ఆ గన్లో ఒక బుల్లెట్ అయినా ఉందా? ఫుల్ గా లోడ్ చేశాను. దీనికి ఎందుకు బుల్లెట్ వేస్ట్? నేను గోకుతా పట్టు. ఆహా, నీ ఎర్రని గోళ్ళతో గోకుతుంటే మొగాని నాకే ఇంత సమ్మగా ఉంది. ఇక లేడీస్కి నీకు ఎప్పుడు దొరకగా ఉంటే ఇంటికి వచ్చి మొహమ్మ పడకు. గోంగూర. గోంగూర ఏంటి, గోకడం ఏంటి, నాకేం అర్థం కాలే. గోంగూర అని కామే. అరే నాన్న, ఈ బెల్ట్ గడికి మన బిజినెస్ సీరియల్ ఎన్నాళ్ళకు దొరికేవరా సంబంధికి నేల మీద? మన బాడీలో 24 అవర్స్ కరెంట్ ఉంటుంది. కాకి చూస్తావా? చూడు, కాకైపోతా. ఎరకపోయి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కడ ఉంటే మనతో పెట్టుకోకు. ప్లగ్ లో ఏలు పెట్టట్టే. ఏలు పెడతా. చెప్పండి పూజారి గారు. చెప్పడానికి ఏముందండి, నా శార్థం 2 సంవత్సరాల నుంచి స్వామివారికి తిరునాళ్ళు జరపడం లేదు. గ్రామంలో ఎన్ని అరిష్టాలు జరుగుతున్నాయో గమనించారా తమరు? అందుకోసమైనా మా ఊరంతా కలరాలు ఏడుతులు సృష్టిస్తున్నాడా దేవుడు? నేను అగౌరవిస్తున్నాను కదా. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరణాలు ఆగడానికి వీల్లేదు పూజారి గారు. అయ్యా, భేషుగ్గా సెలవిచ్చారు. తమరు ఊరికి పెద్దలు కాబట్టి మొట్టమొదటి తందా తమ చేతుల మీదుగా ఇవ్వండి. ఇవ్వండి. మాకు తెలీదా? మొన్న శనివారం గుడికి వచ్చినప్పుడు 100 కాగితం అనుకుని 500 కాగితం హుండీలో వేశాను. ఈసారి హుండీ బదులు కొట్టినప్పుడు ఆ 100 ఇప్పుడు నేను ఇవ్వబోయిన 116 తీసేసుకుని మిగతా చిల్లర మీ దగ్గర ఉంచండి. నేను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటా. గురుగారు కప్పల నోరు తెరిచారు. నువ్వు చూసావా? కప్పలా నోరు తెచ్చానా? గురుగారు గురుగారు అటు చూడండి. అవును రోయ్, ఈ మొబైల్ మోసగాడికి అన్ సీజన్ లో భక్తి పుట్టుకొచ్చిందేంటి? ఎందుకైనా మంచిది ఆ గుడి గంట శటకోపం దీప సమయంలో జాగ్రత్తగా చూడు. అలాగే గురుగారు. ఏం పూజారి గారు, ఏం మాధవ, బాగున్నావా? అంతొద్దు. మీ దీపవ సమయంలో సెట్టుగోపాలు గంటలు ఏమీ నాకు అవసరం లేదు. నేను మనసు పెట్టి మేసం మెల్లేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడు. గురుగారు వాడు మీసం మెలేశాడు అంటే డైరెక్ట్ గా దేవుడు విగ్రహంకే టెండర్ పెట్టానమాట. ఏంట్రా వాడు మీసాలు మెలేసేది? నేను మెలేసేవాడిని. మా ఆవిడ గుచ్చుకుంటుందంటేను గొరిగించాను. వినపడిందంటవా? పద పద పదరా. గుళ్ళో గన్నెందుకంటే విన్నారు కాదు. పిచ్చిదానా, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెర్రరిస్టులు అందరూ గుళ్ళోనే మకాం వేస్తున్నారు. అందుకే మనం గన్ పట్టుకు రావటమే కరెక్ట్. కాకి రెట్టేసింది. ఇది డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ కాకే. బద్మాష్, బేవకూఫ్, కుత్తే, మై తుమ్కో మార్ డాలూంగా. వీడేంటి తుపాకి నాకు గురి పెట్టాడు? గుళ్ళోనే నన్ను షూట్ చేస్తానని మొక్కుకున్నాడా? ఆగిపోయారే, ప్రదక్షిణ చేద్దాం పదండి. ప్రదర్శన ఇట్ని చేస్తానని మొక్కుకున్నాను. ఆలోచన సక్రమంగా చేయరు కదా. పెడగా ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు. పుణ్యవాడు గారి ప్రాణం పోకుండా ఉండే అంతే చాలు. మీ ప్రాణం తీసే పుణ్యాప్తులు ఎవడంటే? సర్వ సన్మంగళాని భవంతు. నమస్కారం పంతులు గారు. ఓ నమస్కారం వెంకటేశ్వర గారు. మీకోసమే నేను వద్దాం కదా అనుకుంటున్నానండి. మొన్న గురుదాల నుంచి వచ్చిన సంబంధం వాళ్ళు మీ అమ్మాయి నచ్చిందని చెప్పారండి. మీరు అంటే అద్భుతమైన ముహూర్తాలు పెట్టుకోవచ్చు. నమస్కారం అండి. నాకెందుకయ్యా నమస్కారం? ఆ భగవంతుని నమస్కారం చేసుకో. పుణ్యం పురుషార్థమును. ఓం ఏమిటండి ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ తిరగాలి కానీ అర్థ ప్రదక్షిణ చేస్తారేమిటి? అమ్మాయి కూడా దేవుడు ఎక్కడ లేడా? ముందు లేడా, వెనక లేడా, పైన లేడా, కింద లేడా, అట్లేడా, ఇట్లేడా? మరైతే గుడి చుట్టూ తిరగడం ఎందుకు? అన్ని వైపులా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు కానీ మనం ఎటు వైపున్నాము దేవుడికి తెలియాలిగా. ఓహో, స్వామి మేము గుడి వెనకున్నావు, మర్చిపోకు. అందరు ప్రదక్షిణ కరెక్ట్ గా చేస్తే ఈ పాటికి దేవుడు. ఏంటండి ఎందుకు అలా అరిచారు? టెర్రరిస్టులు వెనకాల నుంచి తుపాకులు పేల్చారా? టెర్రరిస్ట్లా మీ బొందా? పిల్లలెవరో టపాకాయలు పేల్చారు. వాడు టెర్రరిస్టులు కాల్చాడు పడ్డాడు. సరే మీరు ఎందుకు పడ్డట్టు? నేను వాడు కాల్చాడని పడ్డాను రా. ఏమిటి మీరు ఈ మధ్య మిలిటరీ వాడంటే తెగ భయపడిపోతున్నారు? భయం కాదు, భక్తి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు వాడు. వాడికి మన ప్రాణాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాను. ఇంకెప్పుడు వాడు వెనక వస్తున్నప్పుడు మనం ముందు నడవద్దు. ఏ తేడాలు వస్తే మన శవం ముందు వాడు నడుస్తాడు రా. పద పద. నువ్వు మీసం మెలేసేసరికి పంతులు బెదిరిపోయాడన్నయ్యా. ఏ ప్రభా, నువ్వా? ఏంటి మొన్న పెళ్లి చూపులకు వచ్చిన సంబంధం ఖాయం చేసేటట్టున్నారు. ఇంత శుభవార్త అంత బాధగా చెప్తావేంటి? మేమంతా కోరుకుంటున్నదే కదా. నువ్వు కూడా అది కోరుకుంటున్నావా?
మరి ఆ రోజు మా నాన్నగారి దగ్గరేమో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. ఓ అదా, అయిన వాళ్ళు కాదని ఆ రోజు సరదాగా మాట్లాడాను. అంతకు మించి నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు. పర్లేదు, నీ మనసులో నాకు చూడలేనప్పుడు నేను అలా ఆలోచించినవి తప్పు. వస్తాను.